హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే సాటర్డే, మేమైతే ఇంటికి వెళ్తున్నాము. ఈ వ్లాగ్ మరి నేను అప్లోడ్ చేసే వరకు మండే అయితే వస్తుంది. మండే రోజు మార్నింగ్ మా ఇంటి దగ్గర అయితే దిగుతాము. ఇంటి దగ్గర దిగిన తర్వాత ఈ వీడియోకి అయితే నేను వాయిస్ చెప్తాను. ట్రైన్లో ఉండి ఎడిటింగ్ అయితే చేస్తాను. పోగానే అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నాను. మరి ఇంతవరకు సక్సెస్ అవుతానో లేదో అయితే చూద్దాము. ఎందుకంటే ఒకవేళ నేను మండే రోజు పోగానే వాయిస్ చెప్పడం వీలు కాకపోతే ట్యూస్డే చెప్పి ఆ రోజు అయితే అప్లోడ్ చేస్తాను. కానీ నేను మండేనే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఇక మేమైతే ఇంటికి పోతున్నామని చెప్పినా కదా, ఈ రోజు చాలా అంటే చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 11 అవుతుంది. నేను ఇప్పుడు వీడియో స్టార్ట్ చేశాను. మార్నింగ్ 5 o'clock లేచి మా సార్కి విషమ్మకి బాక్సులు పెట్టి తర్వాత ఇళ్ళన్నీ చదువుకుంటా ఊకి ఒకసారి మళ్ళీ బట్టలు ఉతికేసి ఆరేసాను బ్యాక్ సైడ్. మళ్ళీ ఇప్పుడు బెడ్షీట్స్ ఉతకాలి. తర్వాత వంట కూడా చేసిన, అన్నం వండిన, గోకరకాయ పచ్చికారం వేసి ఫ్రై అయితే చేసినాను. ఇక ఇప్పుడు మేము ట్రైన్లో తీసుకెళ్ళడానికి ఏమేమి ఫుడ్ తీసుకుపోతానో అదంతా అయితే నేను రెడీ చేసుకోవాలి. ఇంకా వాటితో పాటుగా ఇంట్లో చాలా అంటే చాలా పనులు ఉన్నాయి. ఫస్ట్ ఇంకా నేను ఏమనుకుంటున్నానంటే ఏమేమి చేద్దాము ట్రైన్లో అనుకుంటున్నానంటే, ఒకటి ఆలుగడ్డ ఫ్రై అయితే చేస్తాను కదా, అదే అండి. ఆలుగడ్డలు చిన్న చిన్న స్లైసెస్ లాగా చేసి డీప్ ఫ్రై అయితే చేస్తాను. అది కంపల్సరీగా ఉండాల్సిందే మా జర్నీలో. తర్వాత టమాటా చారు, మళ్ళీ ఏదో ఒకటి పచ్చడి, పిల్లలకి ఏమైనా స్నాక్స్ ఇవైతే చేసుకొని వెళ్ళాలి. మా పిల్లలకి ట్రైన్లో ఫుడ్ అస్సలు పడదు, వాళ్ళకి వామిటింగ్స్ అవుతాయి. నేను అందుకే ఇంకా ట్రైన్లో దొరికే స్వీట్స్ కానీ చిప్స్ కానీ ఏం కొనిను, కానీ కుర్కురే ప్యాకెట్స్ అయితే ఈ నుంచే తీసుకొని పోతాను. ఈరోజు ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే ఆలుగడ్డలు కట్ చేసి అవి బయట ఎండబెట్టి ఆయిల్లో ఫ్రై చేస్తా. ఆలుగడ్డ ఫ్రై చేస్తా, ఆ తర్వాత కేక్ చేస్తాను. టీ టైం కేక్ చేస్తే పిల్లలు అప్పుడప్పుడు తినడానికి అయితే యూజ్ అవుతుంది. తర్వాత మళ్ళీ టమాటా ఉడకబెట్టి టమాటా చారు చేయాలి. మళ్ళీ దొండకాయ పచ్చడి చేస్తా. మళ్ళీ తర్వాతనేమో అన్నం వండుతా. మళ్ళీ మిక్చర్ చేయాలి. మిక్చర్ అంటే అదే బొంగులు కొంచెం కాన్ ఉంటుంది కదా, అది కలిపి మిక్చర్ అయితే చేస్తాను. అన్నం వండాలి. ఇదంతా పని అయితే కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ అలాగే ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. బ్యాగ్ అయితే ఇంకా సగమే చదివిన, ఇంకొంచెం సగం చదివేది ఉంది. మళ్ళీ పిల్లలకి స్నానం చేయించడాలు మస్తు అంటే మస్తు పని ఉంది. మస్తు ప్రెషర్ లాగా అనిపిస్తుంది ఈరోజు. కానీ అయినా కూడా నేను పని అయితే కూల్గా చేసుకుంటాను. వంట అయితే అయిపోయింది, నేను కూడా తినేసిన. మళ్ళీ నేను ఈ పని స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ మా సారు విషయం వచ్చి మధ్యలో అన్నం తిన్నాను రా అని అంటారు. అన్నం తినేటప్పుడు ఒక గంట సేపు టైం పోతుంది. అందుకే ఇంకా నేను వాళ్ళనే పెట్టుకోమని చెప్తా. నేను నా పని అంతా చేసుకుంటాను నిమ్మలంగా. ఫస్ట్ అయితే ఆలుగడ్డలు స్లైసెస్ లాగా చేసుకొని బయట ఆరబోసి కేక్ అయితే చేస్తాను. ఇవన్నీ ఏంటంటే ఫుల్గా చూపించను, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేసుకుంటూ వ్లాగ్ని స్టార్ట్ చేశాను అనుకో, పని స్టార్ట్ చేస్తే అది మళ్ళీ లేట్ అయిపోతుంది కదా. ఇంకెందుకు లేటు, ఫస్ట్ పని అయితే చేసుకుంటాను. బాగా దమ్ము వస్తుంది మాట్లాడి. అయితే నేను ఈ వీడియోకి వాయిస్ ఇంటికి వచ్చినాకనే చెప్పాను. ట్రైన్లో ఎడిటింగ్ చేస్తా అని చెప్పిన కదా, ట్రైన్లో ఎడిటింగ్ కూడా కుదరలేదు. ఈసారి జర్నీ అయితే ఎంత ఆగమాగం అయిందంటే ఒక్కొక్క నిమిషానికి ఏడుపు వస్తుంది. ఒక్క నిమిషం కూడా ఎట్లా గడుస్తుందా అనే బెంగతోని బాధతోని ఆ జర్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మా లైఫ్లో ఎప్పుడు ఇలాంటి జర్నీ అయితే చూడలేదు. ఇప్పటికీ నేను అటు ఇటు 7 ఇయర్స్ 6 ఇయర్స్ అవుతున్నట్టుంది బీహార్కి పోయి వస్తుండగా. ఇలాంటి ఇబ్బంది అయితే నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. నా పిల్లలు కూడా ఇంతవరకు మా సారు అంత ఇబ్బందికరమైన జర్నీని అయితే చూపించలేదు వాళ్ళకి. కానీ ఈసారి ఎందుకో మేము అనుకున్నది అనుకున్నట్టు కాకుండా అస్తవ్యస్తంగా మా జర్నీ అయితే కంప్లీట్ అయింది. అది మా తప్పేం కాదు, స్కూల్ వాళ్ళు లేటుగా హాలిడేస్ ఇవ్వడం వల్ల అలా అయ్యింది. ఇక నేను చెప్పిన కదా ట్రైన్లో ఎడిటింగ్ చేసుకోలేదు అని, నేను ట్రైన్ జర్నీ చెప్తాను. అలాగే వచ్చే రోజు నేను ఏమేమి పనులు చేశాను ఏంటి అని కూడా చెప్తాను. మీకు వీడియో చూస్తుంటే అర్థమవుతుంటుంది. నాకైతే ఆ రోజు పొద్దుటి నుంచి ఫుల్ పని అంటే ఫుల్ పని, ఒక్క నిమిషం కూడా కూర్చునే లేదు. పొద్దున 5 గంటలకు లేచినప్పటి నుంచి నైట్ 9:30 వరకు, అంటే మేము ట్రైన్ ఎక్కడానికి స్టేషన్కి వెళ్ళే ముందు లాక్ వేస్తాం కదా, అప్పటి వరకు పని చేస్తూనే ఉన్నాను. ఇంట్లో పని ఒకవైపు, ఇంకోవైపు ఏమో వంట పని, ఇంకో వైపేమో మా సారు బీరువాను తర్వాత టీవీ కొన్ని టేబుల్స్ అయితే తెచ్చిండు. అవన్నీ అటు ఇటు అడ్జస్ట్ చేసి వాటిని ఇంట్లో పెట్టి ఇదంతా చేసే వరకు పని అయిపోయింది.
ఇక నేను చెప్పిన కదా ట్రైన్లోకి ఇవి చేస్తాను చెప్పిన కదా, కానీ మా సారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అవేవి వద్దు, మనకు టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు అని అయితే చెప్పిండు. అయితే నేను మా సార్ రాకముందుకే ఇలా కేక్ అయితే బేకింగ్కి పెట్టేసి ఆలుగడ్డ చిప్స్ లాగా చేస్తున్నాను చెప్పిన కదా. అదేంటి అంటే నేను టమాటా చారు చేస్తే మాకు అన్నయ్య ఆ చిప్స్ని అన్నం వేసుకొని మంచిగా తింటాడు. అందుకే ఎప్పుడైనా సరే మా జర్నీలో ఖచ్చితంగా ఆలూ ఫ్రై ఉండాల్సిందే. అవి చిప్స్ లాగా చేస్తే కన్నయ్య టమాటో చారులో పెట్టుకొని అన్నం అయితే తినేస్తారు. ఇంకా అవైతే నేను ఫ్యాన్ కింద ఆరబెట్టి వచ్చైతే కేక్ చేస్తున్నాను. నేను మొన్న టీ టైమ్ కేక్ చేశాను కదా, సేమ్ అదే ప్రాసెస్ చేస్తున్నాను. అది చాలా అంటే చాలా బాగుంది. టూ సాఫ్ట్‌గా వస్తుంది. ఇక పిల్లలకి కూడా ఇదే చేసి పెట్టినామనుకో ట్రైన్‌లో వాళ్ళు మంచిగా తింటారని చెప్పేసి అనుకున్నాను కదా. కానీ ట్రైన్‌లో మాకు సీట్స్ అనేవి దొరకకపోవడం వల్ల ఒక్క 2, 3 కేక్ పీసులు తిన్నారు. అంతే. మళ్ళీ మేము తీసుకెళ్ళిన ఫుడ్‌ని తీసుకెళ్ళినట్టే ఇంటికైతే తీసుకెళ్ళాల్సొచ్చింది. ఇప్పుడైతే కేక్ టిన్‌లోకి కేక్ అయితే బేక్ చేస్తున్నాను. అయితే నేను ఏం చేస్తున్నానో మీకంతా వీడియోలో కనిపిస్తది. కానీ ఇక్కడ నేను నా ట్రైన్ జర్నీ ఎక్స్‌పీరియన్స్‌నైతే షేర్ చేసుకుంటాను. ఎక్స్‌పీరియన్స్ కాదు, అట్లా అయిపోయిందంతే, అది షేర్ చేస్తాను. అయితే ఆ రోజు ఇంకా నేనైతే కేక్ చేశాను, దొండకాయ పచ్చడి చేసిన, తర్వాత వచ్చేసి ఆలూ చిప్స్ చేసిన, అన్నం వండిన, మళ్ళా నైట్ ఎగ్ ఫ్రై అయితే చేసి ప్యాకింగ్ అయితే చేసేసాను. ఈలోగానే మా సారు ఈవినింగ్ 3:00కి వేరే సార్ వాళ్ళు రిటైర్ అయి వెళ్ళిపోతున్నారని చెప్పిన కదా, బీరువాను టీవీ అయితే తీసుకొనొచ్చిండ్రు. టీవీ అయితే చాలా పెద్దగుంది. పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేస్తారు. నాకు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అల్మారా తీసుకొచ్చిండు, టీవీ తీసుకొచ్చిండు, మళ్ళా దాంతో పాటుగా ఒకటి ఎక్స్ట్రా టేబుల్ తీసుకొచ్చిండు. మళ్ళీ ఇంకోటేదో చిన్నది టేబుల్ లాంటిదైతే తీసుకొనొచ్చిండు. నాకు వచ్చేటప్పుడు ఎంత కంగారొచ్చిందో, ఆ పనంతా చేయలేక నేను అలసిపోయాను. నేను మా సార్‌కి చెప్తాను, ఇంట్లో మనకు ప్లేస్ తక్కువగా ఉంది కదా, ఎక్కువ టేబుల్స్ వద్దు అంటే, అయినా కూడా వెళ్ళి అయితే ఆ టేబుల్స్ తీసుకొనొచ్చిండు. ఇక నేను ఇంటికి పోయిన తర్వాత ఆ టేబుల్స్ అన్నీ ఎట్లా సెట్ చేయాలో ఏమో, ఇల్లు నిండా సామానే ఉంది. చాలా అంటే చాలా ట్రై చేశాను అంతా కంప్లీట్ చేయాలని. కానీ నా వల్ల అయినంత వరకే చేసేసొచ్చాను. ఇక హాల్‌లో పెట్టిన టేబుల్స్ అన్నీ హాల్‌లోనే ఉన్నాయి. తర్వాత కూలర్ అవంతా తీసుకొచ్చేసి ఈ టీవీ రూమ్ ఉంటది కదా, అక్కడైతే పెట్టాను. ఇక ఇంటికి పోయిన తర్వాత అంతా క్లీనింగ్ అయితే మస్తు స్టార్ట్ చేయాలి. ఇంకా మళ్ళా బట్టలన్నిటిని బీరువాలో పెట్టాలి. ఈ టేబుల్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని దులపాలి. రోజు ఇంకా ఎక్కువ పనే. ఎందుకంటే మనం ఇల్లు ఊడేసేటప్పుడు ఆ టేబుల్స్‌ని అయినా సరే మనం కింది నుంచి ఊడుస్తాం కదా, ఇప్పటికే సామానంతా నిండుగుంది అనైతే అనిపిస్తది. ఇంటికి పోయినంక ఇంక ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలో ఏమో. ఇప్పుడు ఈ వీడియోకి నేను వాయిస్ చెప్తుంటే కూడా నాకు అదే గుర్తొస్తుంది. ఇక్కడైతే పొటాటో చిప్స్‌నైతే ఫ్రై చేస్తున్నాను. హీటర్ మీదలో లో ఫ్లేమ్‌లో ఈ పొటాటో చిప్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోతాయి. చిప్స్ అయితే అయిపోయినాయి. చిప్స్ చేసిన తర్వాత ఇంకా దొండకాయ పచ్చడి అయితే చేసి ఇంకా గిన్నెలు అయితే తోమేస్తాను. అయితే మా సార్ ఏం చెప్పినట్టే మా టికెట్స్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదంట. రేపు జర్నీ ఎట్లనో ఏమో, పిల్లల్ని తీసుకొని జర్నీ చేయాలంటే చాలా కష్టం కదా. అది సీట్స్ ఉంటేనే కష్టం, అలాంటివి సీట్సే లేవు. మొత్తం వెయిటింగ్ లిస్టులోనే ఉన్నట్టే. కానీ ఇంకా చార్ట్ అయితే ప్రిపేర్ కాలేదు. చార్ట్ ప్రిపేర్ అయితే కొంచెం మా ఇద్దరికి ఆర్ఏసీ అనేది కన్ఫర్మ్ అయితే కనీసం కూర్చోవడానికైనా ఒక సీట్ ఉంటుంది అనేది నాకు అనిపిస్తుంది. మరి ఈవినింగ్ సాయంత్రం వరకు టికెట్స్ కన్ఫర్మ్ అవుతాయో అవ్వవో తెలీదు. పెద్ద టెన్షన్ ఉంది. ఇక మా సార్ ఏమన్నాడంటే ఎట్లాగో టికెట్స్ కన్ఫర్మ్ కావు, అయ్యే ఛాన్స్ కూడా లేదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే పొటాటో ఫ్రై చేసుకుందాము, తర్వాత చపాతీ చేసి దానిపైన బ్రెడ్ ఆమ్లెట్ లాగా వేద్దాము. అదే ఆమ్లెట్ లాగా వేద్దాము. పిల్లలు అయితే ట్రైన్లో తింటారు. అన్నం అయితే ఏం తీసుకురాకు, ఎందుకంటే అన్నం బాక్స్ పెద్దగా ఉంటుంది. మళ్ళీ కొంచెం వెయిటింగ్ లిస్ట్ కదా, మనకి ఏసీలో అలౌ చేయరు. మళ్ళీ స్లీపర్లో పోతే అన్నం ఖరాబ్ అవుతుంది. మనం ఒక ప్లేస్లో కూర్చొని నిమ్మలంగా తినలేము కూడా. సీట్ ఉంటేనే కొంచెం ప్రశాంతంగా తినగలుగుతాము. ఇంకా సీట్ లేకపోతే మొత్తం ఎట్లుంటుంది, నాకైతే చాలా టెన్షన్ అవుతుంది. ఇప్పుడు టికెట్స్ కన్ఫర్మ్ లేవు అని తెలిసిన తర్వాత ఇంకా నాకు వెళ్ళాలనిపిస్తలేదు. ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా, ఒక్క గంట 2 గంటలకే మనకు టికెట్ లేకపోతే. ఇప్పుడు మనం బస్సులో ప్రయాణం చేస్తాం, గంట 2 గంటలకి మనకు సీట్ లేకపోతే ఎట్లా అనిపిస్తుంది. మరి అలా అంటే ఇంకా వెయిటింగ్ లిస్ట్ ఉంది, 24 hours జర్నీ. ఎట్లనో ఏమో, ఇంకా చూద్దాం ఇక ఎట్లయితుందో ఏమో. కష్టమే అనిపిస్తుంది నాకైతే. ఈ రోజులలో సీట్లు ఇచ్చే వాళ్ళు కూడా లేదు. ఒక గంట సేపు కూర్చున్నా కూడా లేరు లేరు అని అంటారు. ఒక 10 నిమిషాలు కూడా కూర్చోలేరు. అలాంటిది
24 అవర్స్ టికెట్లు లేకుండా జర్నీ చేయడం చాలా కష్టం. ఇక నాకైతే ఎందుకో మళ్ళీ పోవాలనిపిస్తుంది. కాకపోతే ఖచ్చితంగా పోవాల్సిందే కాబట్టి ముందుకైతే వెళ్ళాలి. ఇంకెట్లయితుందో ఏమో చూద్దాం. మొత్తం దేవుని మీద భారం వేసి టికెట్స్ కన్ఫర్మ్ అయితే మంచిది అని అయితే అనిపిస్తుంది. మస్తు ఎండ కొడుతుంది. టైం వచ్చేసేమో 1:30 అయిపోతుంది. ఇంకా చాలా పనులు ఉన్నాయి. కానీ టికెట్స్ కన్ఫర్మ్ లేవు అని తెలిసినప్పటి నుంచి ఏ పని చేయాలనిపించలేదు. చేయక తప్పదు కాబట్టి చేస్తున్నాను. ఇంకా అంతే. మా సారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కనీసం మనకు ఆర్ఏసీ టికెట్లు కూడా దొరకలేదు. మన జర్నీ చాలా కష్టం అని చెప్పగానే నాకు ఏ పని చేయాలనిపించలేదు. నా మనసంతా బాధతోనే ఉండిపోయింది. అలాగా అని చెప్పేసి వెళ్ళొద్దు అని అనుకున్నామంటే ఇక్కడ కహల్గాన్ నుంచి కలకత్తాకు వెళ్ళే టికెట్స్ అయితే కన్ఫర్మ్ ఉన్నాయి. అక్కడి నుంచి వెళ్ళే టికెట్స్ అయితే కన్ఫర్మ్ లేదు. మా జర్నీ కష్టమైందని చెప్పినాం కదా. మార్నింగ్ 6 o'clockకి కలకత్తాలో అయితే దిగి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికీ అన్నం తినిపించి నేను కూడా అన్నం అయితే తినేసాను. తిన్న తర్వాత అప్పటికే 8 అవుతుంది. అప్పటిదాకా మా సార్ ఏం చేసిండంటే ఇప్పుడు ఎట్లాగో టికెట్స్ కన్ఫర్మ్ లేవు కదా, రేపటికి ఏమన్నా తత్కాల్ దొరుకుతుందా అని చెప్పేసి అక్కడికి కౌంటర్ దగ్గరికి పోయి అడిగితే అక్కడ తత్కాల్ అయితే ఇవ్వట్లేదు అని అయితే చెప్పారు. ఇక తత్కాల్ ఇవ్వట్లేదు కదా, ఎట్లనో అట్లా ఈ ట్రైన్లోనే పోదాం పదా అని మా సార్ చెప్తే ఎట్లాగో మాది వెయిటింగ్ లిస్ట్ కదా, ఏసీ కోచ్‌లోనే ఎక్కాము. ఎక్కిన తర్వాత ఆడ మా లక్ ఏంటి అంటే మా సారు ఫోన్‌లో చూసిండు. అంటే ఎక్కడైనా ఏ ఏ సీట్లైనా ఖాళీగా ఉంటాయా? అంటే ఇప్పుడు కొందరు భువనేశ్వర్ నుంచి బుక్ చేసుకుంటారు. కొందరేమో ఇంకా ముందు ముందు ప్లేస్‌లలో నుంచి బుక్ చేసుకుంటారు కదా, అప్పటి వరకు ఆ సీట్ ఖాళీగా ఉంటే మనం కూర్చోవచ్చు అన్నట్టుగా మా సార్ అయితే ఫోన్‌లో చూస్తే ఒక 3 టికెట్స్ ఏమో భువనేశ్వర్ నుంచి ఖాళీగా ఉన్నాయంట. పోయి మనం కూర్చుందాంపా అంటే ఆడనేమో ఆ 3 టికెట్స్ ఖాళీగా ఏం లేవు. 2 టికెట్స్ వేరే వాళ్ళకొచ్చినాయి. ఒక టికెట్ అయితే ఖాళీగా ఉంది. అదే ఒక సీటు 65 నెంబర్ సీటు ఖాళీగా ఉంది. అది భువనేశ్వర్ టు సికింద్రాబాద్‌కి అయితే బుక్ అయిందంట. అక్కడైతే కూర్చున్నాము. అక్కడ కూర్చోవడంతోనే అక్కడ నాకు తెలుగు వాళ్ళైతే కనిపించారు. వాళ్ళు కూడా కలకత్తాలో సెటిల్ అయిందంట. ఇంటికెళ్తుండ్రంట. నాతోని ఇంకా మాట్లాడిర్రు. మాట్లాడితే ఇక మన తెలుగు వాళ్ళు ఎంత ఇబ్బందులో ఉన్నా కూడా ఫస్ట్ సెటిల్ పిల్లలతోనైతే అడ్జస్ట్ అయితే చేసుకున్నారు. మాకు ఒక 4 o'clock వరకల్లా ఎలాంటి ఇబ్బంది కూడా కలగలేదు. ఇంకోటి ఏంటంటే మేము కూర్చున్న సీట్లోనే పైన 70 నెంబర్ సీట్ ఆ సీట్ ఖాళీగా ఉంటే అక్కడ ఔరా నుంచి సికింద్రాబాద్ ఆ పర్సన్ అయితే రాలేదంట. అదే ఆ ప్యాసింజర్ రాలేదంట. ఎట్లాగో ఇంకా టీటీ వచ్చేసి బుక్ చేస్తాడు కదా, అదే ఇప్పుడు మన ప్యాడ్లో అవన్నీ టిక్ చేస్తుంటారు కదా, అక్కడైతే చెప్పిండు. ఇక మేము ఏమనుకున్నామంటే టీసీని రిక్వెస్ట్ చేసేసి వరకు బాగానే కూర్చున్నాము. ఇక తర్వాత భువనేశ్వర్ వరకు మాకు ఒక సీట్ ఉందని చెప్పిన కదా, భువనేశ్వర్లో వాళ్ళు వచ్చారు. ఇక నేను మా సారు పిల్లలు పైన అప్పట్లో 70 నెంబర్ ఖాళీగా ఉంటే నలుగురం పోయి అందులోనే కూర్చున్నాం పైన. అసలు అటు ఇటు కదలొస్తలేదు. కొంచెం కూర్చోడానికి కూడా ఇబ్బంది అయింది. 4 తర్వాత టీటీ వచ్చేసి ఏం చేసిండంటే మీరు ఎట్లాగో వెయిటింగ్ లిస్ట్ ఉంది కదా, వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళందరూ స్లీపర్లోనే ఉండాలి, ఏసీలోకి రావద్దు, ఏసీ వస్తే వీళ్ళకి ఈ ప్యాసింజర్స్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అన్నారు. అయితే మాకేమో తెలీదు మరి వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి స్లీపర్లో పోవాలని చెప్పేసి ఆయన వచ్చేసి ఇంకా మాకైతే ఫైన్ రాసిండు. ఒక 1500 ఏమో ఫైన్ అయితే పే చేసి మళ్ళీ స్లీపర్లోకి వెళ్ళినాము. అక్కడికి వెళ్తే ఆర్టీసీ బస్సు గంట అద్మానం. ఒక్క ప్లేస్ అంటే ఒక్క ప్లేస్ కూడా ఖాళీగా లేదు. పిల్లలైతే ఒక 2 గంటలు 3 గంటలు నిల్చొని అలసిపోయిండ్రు. నిల్చుంటారు, అమ్మ కాళ్ళు గుంజుతున్నాయి అని నా ముఖం చూస్తారు. నేను కూడా నిల్చున్నా. నేను ఒక 4 గంటల వరకు అట్లా నిల్చున్నాను. ఒక్క సీటు కూడా ఖాళీ లేదు. ఇంకా అప్పటికి టైం వచ్చేసి 9:30 అవుతుంది. మా సార్‌కి పిల్లల్ని చూస్తే చాలా బాధ అనిపించింది. టీటీ దగ్గరికెళ్ళి నీకు 200 పే చేస్తా ఎక్కువ, మమ్మల్ని జస్ట్ ఏసీలో కూర్చోవడానికి అలో చేయమని అయితే రిక్వెస్ట్ చేసిండు. కానీ ఆయన ఒప్పుకోలేదంట. మా సార్ అయితే ఇట్లా పిల్లలు ఇబ్బంది పడుతుండ్రు అని చెప్పేసి సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 1 అవర్ పైన ఆయన చుట్టూ తిరిగి బతిలాడితే అప్పుడైతే ఏసీ కంపార్ట్మెంట్లకి అలో అయితే చేసిండ్రు. అక్కడ పోయిన తర్వాత ఈ మనుషులు ఉన్నారే, ఎట్లా అంటే పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు మనం వాళ్ళ సీట్లలో కూర్చోము ఎట్లయినా. ఎందుకంటే నైట్ టైము అందరూ పడుకుంటారు. డే టైంలోనే ఏసీలలో
అదే సీట్లలో పక్కన కూర్చొనియ్యరు. అది నైట్ టైమ్‌లో అస్సలు కూర్చొనియ్యరు. అది మాకు తెలుసు. ఇక మేమేం జేసినామంటే ఎట్లాగో మనకు ఒక సీటు గూడా ఉండదు. కిందనే పడుకోవాలి. కాకపోతే ఎన్నో ఒక దగ్గర జూసి పిల్లల్ని పడుకోబెట్టి నువ్వు గూడా పడుకో అనయితే మా సార్ చెప్పిండు. అట్లా నేను ఏం చేశానంటే అందరూ పడుకున్న తర్వాతనే ఆడ మిడిల్‌లో కింద బెడ్‌షీట్ ఏసి పిల్లల్ని పండబెడుతుంటే, "అమ్మ, అమ్మ వద్దు, వద్దు, వద్దు పిల్లల్ని ఈడ పండబెట్టొద్దు. మీరు ఈడ పండొద్దు. ఈడ్నుంచి ఖాళీ జేయరు" అని జెప్పేసి అంటుర్రు. నాకప్పుడు ఎంత కోపమొచ్చిందో, నిజంగా ఈ మనుషులకి ఇంత రుబాబు ఎందుకుంటదో ఏమో అర్థం గాదు. కొంచెమన్నా మానవత్వం లేకపోతే అరే ఎట్లరా అనయితే అని అనిపిచ్చింది. నిజంగా ఈ రోజులలో కొంచెం అంటే కొంచెం గూడా హెల్ప్ చేసే గుణము ఈ మనుషులలో పోతుందసలు. కొంచెం గూడా లేదు. ఎందుకంటే నేనేం వాళ్ళ సీట్లలో కూర్చుంటా అనలే. వాళ్ళ సీట్లలో పడుకుంటా అని గూడా అనలేదు. జస్ట్ కింద పిల్లల్ని పండబెడతా అంటే అదేదో అంటరానోళ్ళని జూసినట్టుగా మరి నీచంగా చూస్తారు. ఈ ట్రైన్‌లలో ఉండేవాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళకు ఎక్కువ ఎక్కువ పైసలు పెట్టి మేము సీట్లు బుక్ చేసుకున్నాం అనైతే అనుకుంటారు. కానీ ఆడ ఉన్న విషయం ఏంటి అంటే, వాళ్ళు పెట్టింది టికెట్‌కి 2000 అయితే, మేము పెట్టింది కూడా టికెట్‌కి 2000. వాళ్ళకి 2 టికెట్లకి 4000 అయితే, మాకు కూడా 2 టికెట్లకి 4000. కానీ వాళ్ళకి సీట్ ఎందుకొచ్చింది? ముందు బుక్ చేశారు. బై లక్‌లో సీట్ కన్ఫర్మ్ అయింది. మాకెందుకు రాలేదు? లాస్ట్‌లో బుక్ చేసాము. టికెట్స్ దొరకలేదు. అంతేగాని మేము కట్టిన అమౌంటు, వాళ్ళు కట్టిన అమౌంటు సేమే. మరి వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళని అడుక తిన్నట్టు ఎందుకు చూస్తారో ఈ జనాలైతే నాకింకా అర్థం కాదు. అట్లా ఒక ఇద్దరు ముగ్గురిని బతిలాడిన తర్వాత ఇక ఒక కాడైతే ఒక పెద్దామెని అడిగితే సరే అనైతే చెప్పింది. వాళ్ళకేంటి అంటే వాళ్ళు ముస్లిం వాళ్ళు 6 సీట్లు ఒకరే అనమాట. అంటే ఒక ఫ్యామిలీనే. కాకపోతే పిల్లలు లేరు. అందరు పెద్దవాళ్ళే. అక్కడ మిడిల్‌లో ఏసి పిల్లలిద్దరిని పడుకోబెట్టి నేను పడుకుందామని అనుకుంటున్నాను. అంటే 11:30 వరకి అక్కడికి పోయినామనమాట. అప్పటి వరకు అందరిని రిక్వెస్ట్ చేసిన 11:30కి ఏసి పిల్లల్ని పడుకోబెట్టిన తర్వాత 12 అయితుంది. నాకు నిద్రపోదాం అని చెప్పేసి నేను ఇట్లా పండుకుంటుంటే వాళ్ళు ఊకే వాష్‌రూమ్స్‌కి లేస్తున్నారు. "అమ్మ నువ్వు ఈడ కూర్చోవడం వల్ల మాకు చెప్పులు జత పోతున్నాయి. చెప్పులు తోలాడుకోవాల్సొస్తుందని" చెప్పేసి అంటున్నారు. ఇక అయినా కూడా నేను వాళ్ళు వాష్‌రూమ్స్‌కి పోతున్నప్పుడు లేస్తున్నాను. అంటే అక్కడ కూర్చున్నాను పిల్లలు భయపడతారు అని చెప్పేసి. కూర్చున్న తర్వాత గూడా మళ్ళా ఇంకా ఒక నైట్ అయితుంది. 1:30 అవుతుంది. అప్పుడు కొంచెం అడ్డం ఒరిగినా, ఆయన మళ్ళా లేపుతుండు వాష్‌రూమ్ పోతున్నాం గదా! మా చెప్పులు ఆగమైతున్నాయి. నువ్వు ఈడ పడుకోవద్దు. కూర్చుంటే కూర్చో లేకపోతే పిల్లని తీసుకుపోయి ఈడ నుంచి ఎళ్ళిపో అంటే 1:30 నుంచి అట్లనే కూర్చున్నాను. నిద్ర కొంచెం అంటే కొంచెం గూడా పోలేదు. మా సారేమో 12:30 తర్వాత అక్కడ ట్రైన్‌లో ఇట్లా మనం అటు ఇటు నడుస్తుంటారు గదా! అక్కడైతే బెడ్‌షీట్ ఏసుకొని పడుకున్నారు. కానీ తనని 3:30 వరకే పడుకోనిచ్చిండ్రు. తను గూడా బాగా నిద్రగాషే ఉన్నాడు. పిల్లలిద్దరూ అంతో ఇంతో నైట్ 11:30 టు మార్నింగ్ 4:00 వరకు పడుకున్నారు. వాళ్ళేంటి అంటే అంటే మాకు ప్లేస్ ఇచ్చినోళ్ళు కింద పడుకోవడానికి ప్లేస్ ఇచ్చిన వాళ్ళు ఊకే వాష్‌రూమ్స్‌కి లేస్తున్నారు. ఫోన్‌లు పెట్టుకుంటున్నారు. తిండి ఏదేదో తింటున్నారు. అందుకే ఇంకా పిల్లలు డిస్టర్బ్ అయ్యి అయితే నిద్ర లేచిండ్రు. కలకత్తాకైతే వచ్చినాము. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7:30 అవుతుంది. ఈరోజు ట్రైన్ కొంచెం లేట్ అయింది. ఎప్పుడైనా సరే 4:30, 5:00కి దిగేది. ఈరోజైతే 6కి దింపింది. ఒక గంట లేట్ అయినట్టు. ఇక నిన్న అంటే మంచిగా మేము కహల్గాన్‌లో ఎక్కినాము. అయితే మాకు సీట్ కూడా కన్ఫర్మ్ ఉంది. ఎక్కంగానే ఇంకా ఎక్కిన 10:30 తర్వాత కదా, ఇక పిల్లలు పడుకున్నారు. నేను కూడా మంచిగా పడుకున్నాను. కానీ ఇప్పుడు ఉంది అసలు జర్నీ. మాకైతే టికెట్స్ కన్ఫర్మే అవ్వలేదు. కనీసం ఆర్ఏసీ కూడా లేదు. ఇప్పుడు నలుగురు ఎట్లా మేము జర్నీ చేస్తామో, అదే ఇద్దరు పిల్లలతో నేను మా సారు, మా జర్నీ ఎట్లయితుందో, కూర్చోవడానికి ఎవరైనా ప్లేస్ ఇస్తారో ఇయ్యరో, జర్నీ తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇది నాకు సెకండ్ టైము సీట్లు కన్ఫర్మ్ అవ్వకపోవడము. ఒకసారి అంటే ఎమర్జెన్సీగా పోయినప్పుడు సీట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. అప్పుడు ఏంటి అంటే ఏసీ టికెట్సే బుక్ చేసినాం కాబట్టి ఏసీ కోచ్లో ఎక్కి ఒక దగ్గర కూర్చొని కిందనే పడుకున్నాము. కానీ ఈరోజు ఎట్లుంటుందో ఏమో తెలియదు, భయం అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు 24 అవర్స్ జర్నీ, మనకు సీట్ లేదు, ఏం లేదు. ఎవరికాడ ఎంతసేపు కూర్చుంటారు చెప్పు? ఎవరు కూర్చొనిస్తారు ఈ రోజులలో? నాతో పాటు పిల్లలు ఎట్లనో అని అయితే భయం అయితే అవుతుంది. మా సారేమో టికెట్స్ తేవడానికి అయితే వెళ్ళిండు. అదే ఇప్పుడు మనకు కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే రేపు ఏమన్నా వెళ్దామా, తత్కాలు చూసుకుందామా అన్నట్టుగా అయితే మా సారు చూస్తానికైతే పోయిండు. ఇక చూద్దాం ఎట్లయితుందో.
ఇక మార్నింగు 4:00కి అందరూ పడుకొని ఉంటారు కదా అని చెప్పేసి 6:00 వరకు అట్లనే అక్కడనో ఇక్కడనో కిందనే కూర్చున్నాము. కానీ 6:30 తర్వాత వాళ్ళైతే లేచిండ్రు. లేచి చాయ్ తాగినాక కొంచెం ప్లేస్ ఉంది కదా, కింద కూర్చొని కూర్చొని నడుములన్నీ పోయినాయి. కొద్దిసేపు సీట్లో కూర్చుందాం అనుకుంటే దాంట్లో ఒక పర్సన్ ఏం చేసిండంటే, ఒకవేళ నేను లేస్తే వీళ్ళొచ్చి ఏడ కూర్చుంటారో అని చెప్పేసి ఆ తిండి కూడా పడుకొనే తిన్నాడు. పొద్దున బ్రేక్‌ఫాస్ట్ తింటారు కదా, అది పడుకొనే తిన్నాడు కానీ లేచి అయితే తినలేదు. అమ్మ! మనుషులు ఇంత ఘోరంగా ఉంటారా అని చెప్పేసి అనిపించింది. బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయింది. కాకపోతే ట్రైన్ అయితే టైంకి దింపిద్ది. మార్నింగు 8:45కి అయితే మేము నల్గొండలో దిగినాం. మా జర్నీ అయితే చాలా చాలా ఇబ్బందిగా జరిగింది. మీరు చూస్తున్నారు కదా, మా సార్ అయితే 12:30 వరకు ఇట్లనే పడుకొని ఉన్నారు. పాపం అనిపించింది. నేనేమో అట్లనే నిల్చొనే ఉన్నాను. ఇక గిట్లయితే గింత కష్టంగా మా జర్నీ అయితే సాగింది. వెళ్ళేటప్పుడు టికెట్స్ అన్నీ కన్ఫర్మ్ కావాలి అని చెప్పి ఆ దేవుడినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇగో ఈయననే నన్ను ఊకే లేపుతుంది. పిల్లల్నేమో ఆడ పడుకోబెట్టిన. నా పానం అంతా పిల్లల మీదనే ఉంది. ఇలాంటి జర్నీ మళ్ళీ మేము ఎప్పుడు చేయొద్దు అని అయితే నాకు అనిపించింది. మీరు కూడా లాంగ్ జర్నీ చేయాలంటే టికెట్స్ కన్ఫర్మ్ అయితేనే వెళ్ళమని అయితే చెప్తాను. ఓకే మరి ఉంటాను. బాయ్. గుడ్ నైట్.